టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ఈరాల మండలంలోని బొమ్మ సముద్రం పంచాయతీలో సుమారు 1.50 కోట్లతో నిర్మించిన గోకులం షెడ్లు, సీసీ రోడ్లు, చెరువు కల్వర్ట్లను ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంతో గ్రామీణ అభివృద్ధికి కొత్త ఊపు వచ్చిందని, గ్రామాలకు పట్టణాల తరహా మౌలిక సదుపాయాలే లక్ష్యమని ఎంపీ, ఎమ్మెల్యే తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి గ్రామంలో వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం దట్టమైన మంచు, చలి, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వర్షం కురుస్తోంది. ఈ అనూహ్య మార్పుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం మంచుతో రహదారులపై వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడగా, సాయంత్రం వర్షం వల్ల బయట తిరిగేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గ్యాస్ కొరతతో టిఫిన్ సెంటర్ల నిర్వహణ కష్టతరంగా మారింది. నరసన్నపేటలో 50కి పైగా టిఫిన్ సెంటర్లలో 90% మూతపడ్డాయి. అరకొరగా లభించే టిఫిన్ల కోసం ప్రజలు దుకాణాల వద్ద బార్లు తీరుతున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే టీ కూడా దొరకని దుస్థితి ఏర్పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వల్లూరు మండలంలోని ప్రైవేటు పాఠశాల 10వ తరగతి విద్యార్థులు గణితం పరీక్షకు సమయానికి చేరుకోవాలని ఎస్ఐ శివనాగరెడ్డి సూచించారు. పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రయాణంలో ఆటంకాలు ఎదురైతే విద్యార్థులు నష్టపోతారని, ఇకపై ముందుగానే పరీక్ష కేంద్రాలకు రావాలని ఆయన ఆదేశించారు. డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు మద్దతుగా జంగారెడ్డిగూడెంలో పీఎంకే యూత్ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. నాడు ఓటు వేసాం, నేడు తోడుంటామంటూ పట్టణంలో వెలిసిన ఈ బ్యానర్లు చర్చనీయాంశమయ్యాయి. ఎంపీపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేస్తూ ఆయన రాక కోసం వేచి చూస్తున్నామంటూ అనుచరులు సంఘీభావం చాటుతున్నారు. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ధర్మవరం పట్టణంలో కాలేజ్ మైదానం నుండి స్టేట్ బ్యాంక్ కాలనీ రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్లే రోడ్డు వారం రోజులుగా చెత్తతో నిండిపోయి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తోంది. ఈ చెత్తను తరలించకపోవడంతో కాలనీ వాసులు చెత్త మధ్యనే ఉగాది పండుగ జరుపుకోవాల్సి వచ్చింది. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం హాసనాబాద్ వద్ద జాతీయ రహదారిపై నిర్మించిన టోల్ గేట్ కు తమ ఊరి పేరు పెట్టాలని గ్రామస్తులు రాస్తారోకో చేశారు. జమ్మి దోర్నాల పేరుతో బోర్డు పెట్టడాన్ని నిరసిస్తూ వారు టోల్ గేట్ వద్ద బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు జోక్యం చేసుకుని వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. టోల్ గేట్ కు తమ ఊరి పేరు మాత్రమే పెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ మార్చి 25న సిసిఎస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు మార్చి 5 నుంచి 11 వరకు విచారణకు హాజరయ్యారు. తల్లి అనారోగ్యం కారణంగా పట్నా వెళ్లడానికి హైకోర్టు అనుమతితో మార్చి 12న హాజరు కాలేదు. మార్చి 23న విచారణ అధికారి ముందు హాజరు కావాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాలతో నేడు మరోసారి విచారణకు హాజరయ్యారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నండూరులో తెల్లవారుజామున వైసీపీ నేత శ్రీనివాసరావుకు చెందిన ఎకరం వరి కుప్పను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఈ ఘటనలో శ్రీనివాసరావుకు సుమారు ₹1,00,000 ఆస్తి నష్టం వాటిల్లింది. దుండగులు వరి కుప్పను దగ్ధం చేయడంతో శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. సుండుపల్లి మండలం ఎర్రమనేనిపాలెం వద్ద ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ వద్ద స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. తవ్వకాలు కొనసాగిస్తున్న వాహనాలను అడ్డుకొని వెనక్కి పంపించారు. గ్రామస్తుల ఆరోపణల ప్రకారం గతంలో కేటాయించిన పరిమితికి మించి సుమారు 25 అడుగుల లోతు వరకు ఇసుక తవ్వకాలు జరుపుతున్నాయని, దీంతో దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.